చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు. డైలీ 8:30 ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్. 8:30 ఇన్ ద మార్నింగ్. 15 minutes ఆర్ మ్యాక్స్ 20 minutes. దాని తర్వాత ఆయన దారి ఆయనది, నా దారి నాది. నేను కూడా డిస్టర్బ్ చేయను. చాలా అర్జెంట్ అవుతేనే ఆయన పిఏకి ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తరు. సో ఆల్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ. లోకేష్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, యు ఆర్ ఆల్ ద లేడీస్ ఆర్ ద గర్ల్స్ ఆర్ ద ఉమెన్ హూ ఎవర్ ఇస్ ప్రెజెంట్ హియర్, యూ ఆల్సో హ్యావ్ టు మీరు కూడా భర్తతో చేరి మీరు చాలా సాక్రిఫైస్ చేయగలితే you will also flourish and main your husband. అండ్ లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు, ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఆయనకి పని అంటే అంత పిచ్చి. సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను. అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్. ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్. అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు. వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు, ఇంట్లో హిట్లర్ ఉంది, లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని. సో దట్స్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే మేడం గారు, నా పేరు జాన్. నేను బిఏ చదువుతున్నాను. నేను ఒక చిన్న ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మేడం. తప్పకుండా అమ్మా. మేడం, మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పుడు నికా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాం మేడం. మీరందరూ కూడా చూస్తున్నారు. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరు కళ్ళలతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చెయ్యాలి, యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో ఉండాలి.